ఇట్లా పనిచేసేదానికి ఇల్లంతా ఎలక్కి ఎట్లా కూర్చున్నారు అని అంటే, అది నీకు వేరేగా ఉందిలే, నేను పైన చెప్తా పదా రూమ్లోకి పదామని. మళ్ళీ పైకి పిలుచుకొని పోయినారు, భోజనం ఎత్తకొచ్చి పెట్టినారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది జరీనా. కొంచెంసేపు పండుకున్నాము. కొంచెంసేపు పండుకున్న తర్వాత మళ్ళీ లేచినాము, స్నానం చేయకండి అని చెప్పి పంపించినారు కిందికి. స్నానం చేసినాము, మళ్ళీ డ్రెస్ వేసుకోమనింది. అక్కడ పంజాబ్ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్లా చీరలు కట్టుకొనిరు. పంజాబ్ డ్రెస్ వేసుకోమన్నారు. బ్యూటీ పార్లర్కి పిలుచుకొని పోయింది జరీనా. నన్ను పిలుచుకొని పోయింది. మళ్ళీ ఎంటుకలు కటింగ్ చేయించింది. మగం అంతా బాగా నీట్గా చేయించేసింది. హైబ్రూ చేయించేసింది. ఫుల్గా మనిషిని బాగా మేకప్ చేసేదానికి తయారు చేయించేసా. బ్యూటీ పార్లర్ పిలుచుకొని పోయి మళ్ళీ అడిగి పిలుచుకొని పోయి మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చింది. మళ్ళీ పైకి పిలుచుకుపోయింది. పైకి పిలుచుకుపోయి ఇంకొక పాప అనే పాప ఉంటే ఆయమ్మతో ఉండే పిల్లలకే చెప్పింది, పాపకు గౌని అదే మిడ్డీ వేయించుకొని కిందికి పిలుచుకురండి అని. మేకప్ చేసుకొని వచ్చినారు. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళా కిందికి పిలుచుకొచ్చినారు మిడ్డీ వేసి. పిలుచుకొని వచ్చి మళ్ళా అడగొసని పెట్టి నన్ను కూడా వాళ్ళలోనే. జరిగినంత ఒక 50 మంది ఉన్నారు. ఇంకొక తావు వచ్చిన నేమతా ఒక 40 మంది ఉన్నారు. ఇంకొక ఏమో తావు వచ్చి ఒక 100 మంది ఉంటారు. అంటే వెరైటీగా నీ తావు 30 మంది, ఇట్లా ఈసారి తావు 40 మంది, ఆ సారి తావు ఒక 50 మంది, అట్లా ఒక్కొక్కరు తావు ఒక్కొక్కరు మెయింటైన్ చేసేది. ఆడికి పిలుచుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్. ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు. నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళని ఉంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నీదనుకో సార్, ఆ ఇంటి ఓనరు నువ్వే. ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసుల మీద నంపుతావు. ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఆంధ్రాని ఇంటి, నువ్వు రావాలా సార్ అని చెప్తారు. అది ఎస్ఐయో లేకపోతే డిఎస్పో ఎవరో తెలియదు మాకైతే. పిలుచుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి. నీ పేరు ఏం పేరు అన్నారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు. ఇక్కడ పేరు చెప్పినారు. అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు.